నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకొక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అవి ఏంటియో చూద్దాం. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్. ఈ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ హైడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 124లో, 234 అయింది. 124 ఎప్పుడు తీసుకుంది సపోర్టు అంటే ఓకే, మన జూన్లోనే తీసుకుంది. 124కి సపోర్ట్ తీసుకుంది, 234 100 రూపీస్ వచ్చింది జూన్కు ఇప్పటికి. ఇది కంటిన్యూగా వెళ్ళిపోవడం జరిగింది. రిజల్ట్స్ ఏప్రిల్, మే, జూన్ వచ్చేసినాక ఓకే, ఇది ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కిర్లోస్కర్ ఇంజన్స్, ఈ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఏదైతే ఉందో క్వార్టర్స్ వచ్చి పోయిన సంవత్సరం జూన్ 31కి 32 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం 82 కోట్లు రావడం జరిగింది జూన్ 2022కి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయర్ 171, ఇప్పుడు 221గా చూపిస్తుంది. ఒక క్వార్టర్కి 82 అంటే 8 నాలుగు 32 రావాలి, 320 పైన అయితే 220 చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ 170 ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 29 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 2053 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 1965 కోట్లు. తర్వాత క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది. ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 59.44, ఎఫ్ఐఎల్ వచ్చి 1.02, డిఐఎల్ వచ్చి 16.81, పబ్లిక్ వచ్చి 22.73. ఇక పీర్స్ వచ్చి ఆయిల్ ఇంజన్ సంబంధించినవి కుమిన్స్, గ్రీవ్స్ కాటన్, స్వరాజ్ ఇంజన్స్, సిజీ ఇంజనీరింగ్. ఇది ఇక గ్రాఫ్ వచ్చేటప్పటికే వెళ్ళిపోయింది. 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయింది. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఓఐఎల్ వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్ చూద్దాం. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం ఇది సింపుల్గా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్కి వెళ్తే వాళ్ళ ఇక పవర్ జనరేషన్, జెన్సెట్సు, ఇండస్ట్రియల్ ఇంజన్స్, ఫైర్ ఫైటింగ్, ఇవన్నీ అనమాట వాళ్ళ ప్రొడక్ట్స్. ఫామ్ మెకానిజం, వాటర్ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, పవర్ టిల్లర్స్, డీజిల్, ఎర్త్, కన్స్ట్రక్షన్స్, అగ్రికల్చరు, మెరైన్, డిఫెన్స్. ఇది సింపుల్గా దాని యొక్క కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్. అన్నీ పెద్ద పెద్ద ఇంజన్లన్నీ ఆయిల్ ఇంజన్లు. రియల్లీ హ్యావ్ రిసీవ్డ్ ది నేషనల్ ఎనర్జీ 2009 అవార్డు వచ్చింది. మినిస్టర్ ఆఫ్ పవర్ నుంచి తీసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇల్లు, హెల్త్ కేరు, హాస్పిటాలిటీ, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేటు, అగ్రికల్చర్, ఫామ్ మెకానిజం, ఇవన్నీ వీళ్ళ యొక్క. మనం ఎప్పుడైనా కానీ ఏదైతే కంపెనీ చూడదలుచుకుంటే ఆ కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అవన్నీ కూడా మనకి తెలుస్తుంది. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్. ఇక ఇంకొక కంపెనీకి వెళ్తున్నాం. ఇంకో కంపెనీ ఏంటిది? ఐఆర్బి ఇన్ఫ్రా. ఈ ఐఆర్బి ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఇది పైనుంచి ఫాల్ అయింది. మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కానీ కంపెనీ బాగా ఉన్నప్పుడు పైకి వెళ్ళి కిందకి వచ్చినప్పుడే మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వార్టర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ 72 కోట్లు వస్తే ఈ సంవత్సరం 363 కోట్లు, 5 టైమ్స్ పెరిగింది ప్రాఫిట్. 363 4 రెట్లు వేస్తే 1400 చిల్లర రావాలి. 653 కోట్లు చూపిస్తారు టీటీఎం. అందుకని 360 వచ్చింది లాస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లోనే 363 వచ్చింది. 1 ఇయర్కి ఏదైతే వచ్చిందో ఇది ఫస్ట్ క్వార్టర్లోనే వచ్చింది. మిగిలిన 3 క్వార్టర్లు టీటీఎం కాకుండా ఏ విధంగా క్యాలిక్యులేషన్ వేసినా మనకి ఆల్రెడీ 1 ఇయర్కి ఏదైతే ప్రాఫిట్ ఉందో అది మనకి వచ్చేసినట్టుగా సింపుల్ అనమాట. మిగిలిన 3 క్వార్టర్లు ఎంత ఎక్స్ట్రా ఉంటే ఎంత ఎక్స్ట్రా ఉన్నా అది అంటే కంపెనీకి బెనిఫిట్. ఇదే ప్రకారం కనుక వచ్చిందంటే ఇంకా ఎక్కువ అన్నట్టు. ఓకే, ఇక బ్యాలెన్స్ షీట్లోకి వస్తే షేర్ క్యాపిటల్ 604 కోట్లు, రిజర్వ్లు వచ్చి 11,000 చిల్లర, 11,962, బారోయింగ్స్ వచ్చి 16,000, క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది. ఇన్వెస్టర్స్ వచ్చి ఇది మెయిన్ కొంచెం డ్రాబ్యాక్ ఉంది. 34.20 ప్రమోటర్స్. ఎఫ్ఐఐలు మాత్రం బాగున్నారు దీంట్లో. ఐఆర్బి ఏంటిది? ప్రమోటర్స్ కంటే ఎఫ్ఐఐలు ఎక్కువ, అంటే ఇది వల్టాలిటీ ఎక్కువ ఉంటుందని అర్థం. 48.65 ఉంది. ఎప్పుడైనా కానీ ఎఫ్ఐఐలు ఎక్కువ ఉంటే దాంట్లో వల్టాలిటీ అంటే అప్ అండ్ డౌన్, వాళ్ళు కొంటే పెరుగుతుంది, వాళ్ళు అమ్మేస్తే తగ్గుద్ది. డిఐలు వచ్చి 6.5, పబ్లిక్ వచ్చి 10.64. ఇది సింపుల్గా ఐఆర్బికి. ఇక ఏదైతే పీర్స్ వచ్చి ఇగో ఇర్కాను రియల్ ఎస్టేట్కి సంబంధించింది. ఇక చార్ట్ వచ్చి ఆల్రెడీ 50 డేస్ 200 డేస్ 50 డేస్కి ఫాల్ అవుతుంది, అంటే డైలీ మూవింగ్ యావరేజ్కి దిగిపోతుంది. తర్వాత ఐఆర్బి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము
ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది హైవే అనమాట. టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో టోల్ గేట్ల మీద వచ్చే ఇన్కమ్ అనమాట. టోల్ గేట్లు బాగా అంటే పండగలప్పుడు, ఫెస్టివల్స్, వీకెండ్‌లల్లా టోల్ గేటు ఫీజు ఎక్కువ వస్తుంది. అంటే వెహికల్స్ ఎక్కువ జర్నీ చేసినప్పుడు హైవేలో ఔటర్ రింగ్ రోడ్ మించి వెళ్తున్నప్పుడు ఈ టోల్ గేటు పైసలొస్తాయి. ఇది ఐఆర్‌బీకి మెయిన్ ఇన్కము. అందుకని వీళ్ళకి ఎన్నున్నాయా 10 స్టేట్లలో ఉన్నది. 12,000 కిలోమీటర్లకి ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు ఏదైతే ఇక ఇవన్నీ అనమాట. మీరు ఇవన్నీ చూసినట్టయితే హైవేవికి మనము చూడొచ్చు. వీళ్ళ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. గుజరాత్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. అన్నీ నేషనల్ హైవేలే. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఇవన్నీ అనమాట. గుజరాత్ ఇవన్నీ నార్త్లో ఎక్కువ అనమాట. అందుకని ఐఆర్బీ తగ్గితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ పైసలంతా ఇన్కమే ప్రతిరోజు ఇన్కమే అనమాట దీనికి. ఇది మెయిన్ ప్రాఫిట్ అనమాట దీనికి. ఇది మనకి ఐఆర్బీ గురించి. ఇక నెక్స్ట్ ఇంకొక కంపెనీ చూద్దాము. ఇంకో కంపెనీ ఏంటంటే కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంకు పబ్లిక్ సెక్టర్ బ్యాంకు. మామూలు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. 171లో తీసుకుంది. ఇప్పుడు 244.80లో ట్రేడ్ అవుతుంది. కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్ వచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, క్యాన్ బ్యాంక్ అంటారు. క్యాన్ బ్యాంక్. ఈ మధ్యనే కెనరా బ్యాంకులో మెర్జ్ అయినాయి 3 బ్యాంకులు. ఆంధ్ర బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇంకో బ్యాంకు చెప్తాను నేను. ఇప్పుడు జూన్లో వచ్చి లాస్ట్ ఇయర్ 1191 వస్తే ఈ సంవత్సరం 2,193 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. నియర్లీ వన్ టైం 12/24. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి యాన్యువల్కి వచ్చేటప్పటికి 1221 ఇంటూ 4 టైమ్స్ అంటే 8,000 నియర్లీ 7,161 లాస్ట్ ఇయర్ మీద ఓకే. అంటే ఎక్కువనే ఉంది అని అర్థం. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 1,814 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 68,147 కోట్లు. ఇక క్యాష్ ఫ్లో వచ్చి 3,525. ఇన్వెస్టర్స్ వచ్చి 62.93 ప్రమోటర్ స్టేక్, ఎఫ్ఐఎల్ 7.97, డిఐఎల్ వచ్చి 13.82, పబ్లిక్ వచ్చి 15.27. ఇక గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి మనము క్యాన్ బ్యాంక్, CANBK, కెనరా బ్యాంక్, క్యాన్ బ్యాంక్ అంటాం. ఇక్కడ తీసుకుని సపోర్ట్ ఇది అన్నమాట. ఇది గ్రాఫు. మీరు ఇది ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీరు ఇది తగ్గినప్పుడు కొనుక్కుంటే నెక్స్ట్ క్వార్టర్ అక్టోబర్లో మనకు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవి ఏవైతే చెప్తున్నా అవన్నీ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రాఫ్ చూసుకొని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.